వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి ఒక దేశంగా ఫామ్ అయిందో 1948లో అందరికీ స్వాతంత్రం వస్తుంది. ఇజ్రాయెల్ స్టేట్గా ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడున్న మేజర్ పోర్షన్ ఆఫ్ వాళ్ళ ల్యాండ్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెల్ అవీవ్ కానీ మిగతా ప్లేసెస్ కానీ హైఫా కానీ ఇదంతా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఆ టైంలో 48, 46, 47లో మొత్తం డెజర్ట్ ఉండేది కంప్లీట్గా, అక్కడ ఏం లేదు. సో అక్కడున్న అరబ్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఏం చేసుకుంటాం మనం, ఈ పండ్లు ఏం చేసుకోలేము, ఇక్కడ అసలు నీళ్ళు లేవు, ఎందుకు పనికిరాని ప్లేస్ అని చెప్పేసి ఇజ్రాయలీస్కి జూస్కి ఇది అమ్ముకుంటే వెళ్ళిపోయారు ల్యాండ్. అది వీళ్ళు కొనుక్కొని మొత్తం పోర్షన్ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫామ్ చేసుకున్నారన్నమాట. స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫామ్ చేసిన తర్వాత మన అందరికి తెలుసు, జూస్కి ముస్లిం నేషన్స్కి ఎప్పుడు పడదు. ఇప్పుడున్న ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న జార్డన్, సిరియా, లెబనన్, ఈజిప్ట్, ఇంకా ఇటువైపు పాలెస్టైన్, వీళ్ళెవరికి ఇజ్రాయెల్తో పడదు. అందరికన్నా ముందు మనకు తెలుసు 6 Day War ఒక వార్ జరిగింది ఇజ్రాయెల్ మీద. ఈ అందరు కలిసి దాడి చేసిన 6 Day Warలో వీళ్ళందరూ ఒకటే జాయింట్గా ఆపరేట్ చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసినా కానీ ఇజ్రాయెల్ గెలిచారు ఆ వార్. దాంట్లో చాలా మటుకు ఈజిప్ట్ దగ్గర ఉన్న కొంచెం ల్యాండ్, జార్డన్ దగ్గర ఉన్న కొంచెం ల్యాండ్ మొత్తం గుంజుకున్నారు ఇజ్రాయెల్. తర్వాత మనం చూసాం యాసిర్ అరాఫత్ పిఎల్ఓ, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ చీఫ్గా ఉండి టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి వాళ్ళకి నార్మల్ గ్రూప్కి వచ్చారు. దాని తర్వాత ఇత్సాక్ రబీన్తో అగ్రిమెంట్ సైన్ చేసి పీస్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఒక శాంతి వాతావరణం వచ్చింది ఆ ఏరియాలో. కానీ దాని తర్వాత మిగిలిన 6 నేషన్స్కి శాంతి వాతావరణం వచ్చిందని చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ వెనకకి వెళ్ళిపోయారు. పిఎల్ఓ మెయిన్గా ఈ ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ని అంగీకరించారు. ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్ అని. ఎందుకంటే అరబ్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ అని రాష్ట్రం ఉండకూడదు. ఈ బేసిక్ ఇప్పుడున్న కూడా అదే ప్రాబ్లం. మీరు చూడండి, ఇరాన్ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా ఉండకూడదు, వాళ్ళని మొత్తం వైపౌట్ చేయాలి, జూస్ అనే కమ్యూనిటీ ఉండకూడదు. ఇది వాళ్ళు ఇప్పుడు కాదు, ఇది మన కింగ్ సోలమన్ టైం నుంచి వస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ లోకంలో ఒకటే దేశం ఉంది, ఎప్పుడైనా జూస్కి పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళని రండి మా దగ్గర ఉండండి అని చెప్పడానికి లోకంలో ఒకటే దేశం ఉండే ఆ టైంలో. యూర్ టాకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద కింగ్ సోలమన్ టైం నుంచి, అది భారతదేశం. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మా ఇంటి నుంచి కేరళలో ఉన్న మా విలేజ్ నుంచి 16 కిలోమీటర్ దూరం క్రాంగనూర్ అని చెప్పి పెద్ద ఒక పోర్ట్ ఉండే ఒక టైంలో. దాని తర్వాత ఒక సునామీ వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోయింది. అది 17th century 16th centuryలో. అప్పుడు దాన్ని కొడుంగలూరు అంటారు ఆ ప్లేస్ని. వెరీ సీకోస్ట్ దగ్గర ఉంటుంది. జూస్ వచ్చి ఫస్ట్ ల్యాండ్ చేసిన ప్లేస్ అది ఇండియాలో. ఇంకోటి ముంబై వైపు కూడా ల్యాండ్ అయ్యారు, అప్పుడు బాంబే. అక్కడ కూడా అక్కడున్న రాజు రండి మాతో ఉండండి అని చెప్పి వాళ్ళకి స్థలం ఇచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళకి పెద్ద ఒక స్థలం ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ సినగాగ్ అక్కడ కట్టుకున్నారు, అంటే వాడు గుడి అనుకోండి. అక్కడ నెక్స్ట్ వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు. మీరు ఇప్పుడు కూడా కొచ్చిన్కి వెళ్తే జ్యూ టౌన్ అని పెద్ద టౌన్ ఉంది అక్కడ, ఓల్డ్ కొచ్చిలో, ఫోర్ట్ కొచ్చిలో. కంప్లీట్ జ్యూస్ ఉండేటోళ్ళు అక్కడ, కానీ ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు అక్కడ అంతే. సో చాలా తక్కువ, కానీ అక్కడ పెద్ద ఒక సినగాగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ సినగాగ్ అది. సో జ్యూస్ అనే ఒక కమ్యూనిటీని మనం ఎట్లా అంటే వాళ్ళని ఉండనీయట్లేదు. ఈ అరబ్ నేషన్స్కి జ్యూస్ అంటే అస్సలు పడదు. అది ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ ద రివర్ టు ద సీ ఈజ్ ప్యాలెస్టైన్ అని. రివర్ అంటే జార్డన్ రివర్ ఒకవైపు, సీ ఒకవైపు. ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్నారు, ఇటువైపు జార్డన్, ఇటువైపు ఏమో ఇప్పుడున్న గాజా స్ట్రిప్. అంటే ఇజ్రాయెల్ ఉండకూడదు నడిమిట్లా, జార్డన్ నుంచి గాజా దాకా, అక్కడి నుంచి సీ దాకా మొత్తం వాళ్ళ దేశమే ఉండాలని చెప్తున్నారు. ఎవరు? ప్యాలెస్టీనియన్స్ వాళ్ళు. ఇది అంగీకరిస్తున్నారు అరబ్ నేషన్స్ అందరూ. ఇన్ఫ్యాక్ట్ ఈ పీస్ డీల్ సైన్ చేసిన తర్వాత కూడా మనకందరూ తెలుసు, దానికన్నా ముందు మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయలీ అథ్లీట్స్ చంపారు పిఎల్ఓ. దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది. వీళ్ళందరినీ ఎవరో చంపారో వాళ్ళందరినీ పట్టుకొని పిఎల్ఓ వాళ్ళని ఒక్కరి తర్వాత ఒక్కరు చంపారు ఇజ్రాయెల్. అప్పుడు ఇజ్రాయెల్ తెలిసింది ఏంటంటే, మాకు సర్వైవ్ చేయాలంటే మాకు ఛాన్స్ లేదు, మాకు ఆప్షన్ లేదు, వీ హ్యావ్ టు ఫైట్ టు సర్వైవ్. ఎవరు వారిని సింపథైజ్ చేయరు. సింపథైజ్ చేసే చాలా తక్కువ నేషన్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ టైంలో పిఎల్ఓకి సపోర్ట్ చేశారు, మన ఇజ్రాయెల్ సపోర్ట్ చేయలేదు. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా మన హమాస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయలేదు, ఈవెన్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. కానీ దానికన్నా ముందు ఇంకా దారుణ పరిస్థితి ఉండే. పిఎల్ఓ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని భారతదేశం సపోర్ట్ చేస్తుండే. ఓకే, సరే ఆ హిస్టరీ అయిపోయింది. యాసిర్ అరాఫాత్ని ఇజ్రాయెల్ వాళ్ళు చంపేశారు, అది అందరికి తెలుసు. ఫుడ్ పాయిజనింగ్ చేసి ఆయన అవుట్ చేసేసారు కంప్లీట్గా.
దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇన్ కమాండ్ టేక్ ఓవర్ చేసుకున్నారు, కానీ వాళ్ళని అందరినీ హమాస్ తెరిమి కొట్టి బయటకు చేసేస్తారు. ఓకే. హమాస్ ఈజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. హమాస్ మెయిన్ స్పాన్సర్ ఇరాన్. ఇప్పుడు మనం హిస్టరీకి వస్తున్నాం, ప్రజెంట్ డే హిస్టరీ, పాత హిస్టరీ నుంచి ప్రజెంట్ డే హిస్టరీకి వస్తున్నాం. అటువైపు లెబనన్ కంట్రీలో క్రిస్టియన్ కంట్రీ ఉండేది. ఒక 10-20 సంవత్సరాల ముందు క్రిస్టియన్ కంట్రీ, అది ఇప్పుడు టోటల్ ఇస్లామిక్ అయిపోయింది. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ 16% ఎంత ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోతున్నారు. ఎవరు లేరు ఇప్పుడు అక్కడ, ఎక్కువ ఉన్నారు 6-10% ఉన్నారు అంతే. అక్కడ హెజ్బుల్లా అని చెప్పి ఇంకొక టెర్రరిస్ట్ ఫోర్స్ని ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తారు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు, వీళ్ళకి ఆయుధాలు ఇస్తారు, వీళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఇస్తారు, వీళ్ళకి కావాల్సిన మారల్ సపోర్ట్ ఇస్తారు, అన్నీ చెప్పిస్తారు ఇరాన్. సో మనకి హమాస్ అయిపోయింది, ఇటువైపు హెజ్బుల్లా అయిపోయింది. హమాస్ అని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అక్కడ ప్యాలెస్టీన్ అథారిటీ అని ఉండే, అంటే నడిపించడానికి, అంటే మన వెస్ట్ బ్యాంక్ కానివ్వండి గాజాని అడ్మినిస్టర్ చేయాల్సింది. అక్కడున్న గవర్నమెంట్ పేరు ప్యాలెస్టీనియన్ అథారిటీ, అది పిఎల్ఓ నుంచి వచ్చింది, యాసిర్ అరాఫాట్ టైం నుంచి వచ్చిన అనమాట. కానీ హమాస్ వాళ్ళని ఉండనియట్లేదు అక్కడ. అసలు మీరు అసలు మీరేం చేయకూడదు ఇక్కడ, మీరు పక్కన జరిగిపోండి అని చెప్పి గాజా నుంచి తరిమి కొట్టేశారు బయటికి. వాళ్ళు ఉన్నది ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు అంతే, ఇటువైపు. సో గాజాలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్. మూడోది హూతీస్. యమన్లో మీకు తెలుసు, యమన్లో పెద్ద ఒక సివిల్ వార్ జరిగిన తర్వాత హాఫ్ యమన్ టెర్రరిస్ట్ గ్రూప్ దగ్గర ఉంది, ఇంకొక హాఫ్ గవర్నమెంట్ దగ్గర ఉంది, వాళ్ళ గవర్నమెంట్. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఫైనాన్స్డ్ అగైన్ ఇరాన్, మొత్తం డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి, హూతీస్ అంటారు వాళ్ళు. సో 3 H's, హూతీ, హెజ్బుల్లా, హమాస్. వీళ్ళు ముగ్గురు కలిసి ఇజ్రాయెల్ మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. సూసైడ్ బాంబ్ అటాక్ ఉండొచ్చు. మనం మర్చిపోకూడదు, చాలామంది అరబ్స్ ఇజ్రాయెల్లో ఉంటారు, పనిచేస్తారు ఇజ్రాయెల్లో, కానీ అప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళని ఉండనిస్తున్నారు, ప్రాబ్లం లేదు. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ గాజా వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా, లేకుంటే ఈ గ్రూప్ నుంచి ఎవరైనా సూసైడ్ బాంబ్ చేస్తారు. బస్ స్టాండ్ దగ్గరనో లేకుంటే సోల్జర్స్ వెళ్తున్న అక్కడ చెక్ పోస్ట్ కాడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తారు. అది ఇజ్రాయెల్ తర్వాత స్ట్రాటజీ యూజ్ చేసి దాన్ని అడ్డుకున్నారు. ఇదంతా మొదలైంది ఎక్కడంటే October 7th. మనకు అందరు తెలుసు, 2 సంవత్సరాల ముందు October 7th ఇజ్రాయెల్ మీద గాజా నుంచి పెద్ద ఒక దాడి జరిగింది. మేజర్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అది, దాంట్లో డౌట్ లేదు. 1000 మంది కనుక చనిపోయారు, 1200 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, మన అందరికి తెలుసు అది. దాంట్లో ఇప్పుడు కూడా 48 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, పాలస్టీనియన్ టెర్రరిస్ట్ దగ్గర ఉన్నారు, హమాస్ దగ్గర. హమాస్ ఏం చేశారంటే అక్కడున్న హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంది, అక్కడున్న హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, దాని కింద ఇరాన్ నుంచి వచ్చిన డబ్బులు పెట్టి ఒక 10 సంవత్సరాల నుంచి టనల్స్ కట్టుకున్నారు, అండర్గ్రౌండ్ టనల్స్. ఈ అండర్గ్రౌండ్ టనల్స్లో దాచుకుంటారు, ఎందుకంటే వీళ్ళు పైన ఎక్కడ ఉంటే ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ చేసేస్తారు. సో టనల్స్లో ఉంటారని వాళ్ళ స్ట్రాటజీ అది. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చెప్పినట్లు మొస్సాడ్ వాళ్ళ చాలా ఎఫెక్టివ్, వాళ్ళకి పిన్ పాయింట్ అక్యురసీతో చెప్తారు ఈ బిల్డింగ్లో ఉన్నారు అని క్లియర్గా చెప్పినప్పుడు కొడతారు. అది ఇస్మాయిల్ హనియా ఇరాన్లో కొట్టినట్లు కానివ్వండి, నస్రుల్లాని మన లెబనాన్లో కొట్టినా కానీ, వీళ్ళందరినీ ఎక్కడున్నా కానీ ఇక్కడున్న హమాస్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్స్ కూడా టార్గెట్ స్పెసిఫిక్ కొడతారన్నమాట. సో ఏం చేస్తారంటే ఇప్పుడు హమాస్ని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు, కానీ ఇప్పుడు కూడా గాజాలో నడుస్తుంది, డైలీ 2-3 ఇజ్రాయలీ సోల్జర్స్ చనిపోతున్నారు. కానీ ఆల్మోస్ట్ వైప్అవుట్ చేసేసారు గాజా నుంచి. అటువైపు వైప్అవుట్ ఉంది, కానీ ఇంకా ఉన్నారు వాళ్ళు హైలీ ట్రైన్డ్ వాళ్ళు, అంటే హైలీ ట్రైన్డ్ అంటే మోటివేటెడ్. అదే టైంలో లెబనాన్ వైపు మొత్తం ఫినిష్ చేసేసారు అక్కడ కూడా. నస్రుల్లాని చంపిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చంపేశారు. సో నెక్స్ట్ వచ్చి హూతీస్ని యూఎస్ చూసుకుంటున్నారు. బాంబింగ్ వేసినప్పుడు అక్కడ వాళ్ళు మిసైల్ వీళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చేది ఇరాన్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిది వీళ్ళని పట్టించుకోలేదు. యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇరాన్ మిసైల్స్ ఇస్తున్నా కానీ ఏం చెప్పకుండా వీళ్ళందరూ హెల్ప్ చేసుకున్నారు. కానీ ఒక స్టేట్కి ఇప్పుడు వచ్చేట్లు వచ్చిందంటే October 7th జరిగిన దాడి తర్వాత ఇజ్రాయెల్కి తెలిసిపోయింది ఈ గేమ్ ఇంకా మనం ఇట్లా ఆడుకుంటూ పోతే కాదు, కంప్లీట్గా వైప్అవుట్ చేయాలని చెప్పి టైం తీసుకొని వాళ్ళ లీడర్షిప్ని కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు. హమాస్ ఫినిష్ చేసేసారు, మన అందరు సిన్వార్ బ్రదర్స్ని ఇద్దరిని చంపేశారు. ఇటువైపు ఏమో నస్రుల్లాని చంపారు, అటువైపు ఏమో ఇస్మాయిల్ హనియాని ఫినిష్ చేసేసారు. వీళ్ళందరు లీడర్స్ కూర్చుంటుంది ఖతార్లో, అది మర్చిపోకూడదు మనం. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, మీరు ఈ హమాస్ కానివ్వండి, లెబనీస్ మిలిషియా కానీ, వీళ్ళందరూ కూర్చుంటుంది ఖతార్లో ఉంటారు. ఇరాన్ బ్యాకింగ్ ఉంటుంది. ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు, ఇరాన్కి బహ్రెయిన్కి పడదు, ఇరాన్కి యమన్కి పడదు, యమన్కి ఇరాన్కి ఒమాన్కి పడదు. ఇలా ఇరాన్ ఈజ్ అ షియా నేషన్. షియా నేషన్ అంటే సార్, షియా అంటే వీళ్ళ ముస్లిమ్స్లో 2 గ్రూప్స్ ఉంటారు. షియా మైనారిటీ, మన హైదరాబాద్ వైపు చాలామంది షియాస్ ఉంటారు ఇక్కడ, ఎందుకంటే నిజాం
ఒరిజినలీ ఫస్ట్ పర్షియా, వీళ్ళు షియాస్ అన్నమాట. ఇక్కడ సున్నీస్ మెజారిటీ ఉంటారు, 90% ఆల్మోస్ట్ సున్నీస్ ఉన్నారు వరల్డ్ వైడ్. వీళ్ళకి ఎప్పుడు ఇద్దరికి పడదు. దే డోంట్ బిలీవ్, వాళ్ళ కాన్సెప్ట్ అలాగ ఉంటుంది, ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి వచ్చే కాన్సెప్ట్ అలాగ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి అంటే ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. అహ్మదియాస్ ఉన్నారు. అహ్మదియాస్ని అయితే ముస్లిమ్స్ అని అసలు అంగీకరించారు ఎవరు, షియాస్ సున్నీస్ ఇద్దరు. సో మన దగ్గర కూడా చూస్తాం, మన పాకిస్తాన్ వైపు నిన్న కూడా దాడి జరిగింది అహ్మదియాస్ మీద అన్నమాట. సో చాలా మటుకు ముస్లిమ్స్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి, కానీ మేజర్ గ్రూప్స్లో సున్నీస్, షియా. సో ఈ షియా నేషన్ ఉన్న ఇరాన్ని వీరెవరు సీరియస్గా తీసుకోరు. ఎవరు సౌదీ అరేబియా ఉండొచ్చు కానీ మిగతా. సో వాళ్ళ ఒక బలం చూపించడానికి ఇరాన్ ఏం చేశారంటే చాలా రోజుల నుంచి, అంటే అయతొల్లా ఖొమైనీ టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి 70s, ఆ టైంలో దానికన్నా ముందు ఇరాన్ చాలా మోడర్న్ నేషన్ ఉండే. మీరు ఒకసారి ఆ టైం ఇరాన్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీరు యూఎస్లో ఉన్నారా లేకుంటే ఇరాన్ అన్న డౌట్ వస్తుంది అన్నమాట. బీచ్లో బిక్నీ చేసుకుని తిరిగేది, పబ్స్ ఉండేది, అక్కడ చాలా మోడర్న్ నేషన్ ఉండేది షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు. కానీ షా ఆఫ్ ఇరాన్ ఓవర్త్రో చేసి ఖొమైనీ వచ్చిన తర్వాత మొత్తం థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది అన్నమాట. అంటే రిలీజియన్ బేస్డ్. వాళ్ళు ముస్లిం మహిళలు చదువుకోకూడదు, బుర్కాల్లో ఉండాలి, వాళ్ళు ఎవరితో బయట తిరగకూడదు, ఇట్లాంటి చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఏమైపోయింది, థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది. ఖొమైనీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఖొమైనీ వచ్చారు, నడుస్తూనే ఉండే వాళ్ళ రూల్ నడుస్తుంది ఇంకా. కానీ వీళ్ళేం చేస్తారంటే వీళ్ళకి మెయిన్ ఎనిమీ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. వీళ్ళు డైరెక్ట్గా చేయరు. నేను చెప్పిన ఈ 3 గ్రూప్తోని చేపిస్తారు, హూతీస్, హమాస్, హిజ్బుల్లా. 3 హెచ్లతో పని చేయించుకుంటారు వీళ్ళు. చాలా రోజుల నుంచి ఇజ్రాయెల్ పోన్లే అని చెప్పి ఊరుకున్నారు. కానీ October 7 జరిగిన తర్వాత దేర్ పేషెన్స్ ఆల్సో ర్యాన్ అవుట్. వీళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసారని చెప్పి దిగారు వీళ్ళందరూ కలిసి. సో ఇజ్రాయెల్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పాను చూడండి, 6 Day వార్ జరిగింది, ఇంకోటి యామ్ కిపూర్ వార్ అని ఇంకోటి ఉండే. వాళ్ళ హోలియెస్ట్ హాలిడే రోజు దాడి చేశారు వాళ్ళ మీద. ఇప్పుడు మన దగ్గర దివాళీ రోజో లేకుంటే దసరా రోజు మనందరూ కొంచెం రిలాక్స్ అవుతాం, కానీ మన ఆర్మీ రిలాక్స్ కారు. కానీ వాళ్ళ టైంలో వాళ్ళ ఆర్మీ కూడా కొంచెం రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో. చాలా ఫెస్టివల్స్ అంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. అదే రోజు దాడి చేశారు, యామ్ కిపూర్ అని చెప్పి, వాళ్ళ హోలియెస్ట్ డేస్ ఇన్ దేర్ క్యాలెండర్ అన్నమాట. ఆ వార్ కూడా ఇజ్రాయెల్ గెలిచారు. సో వీళ్ళకేంటంటే ఇప్పుడు ఇరాన్కి మేజర్లీ ప్రూవ్ చేయడానికి, అంటే మేము సౌదీ అరేబియా కన్నా పెద్దది, టర్కీ కన్నా మేము పెద్దవాళ్ళం అని చెప్పి వీళ్ళు మిసైల్ టెక్నాలజీని చాలా చోట్ల నుంచి కొనుక్కున్నారు. ఒకటి మెయిన్లీ నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుక్కున్నారు వీళ్ళు టెక్నాలజీ అంతా. ఇంకోటి కొంచెం టర్కీ దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈ టెక్నాలజీని వీళ్ళు వాడుకున్నారు. దీని తర్వాత వీళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్కి వచ్చేసారు. అక్కడే ప్రజెంట్ గొడవ అంతా మొదలైందన్నమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్. దానికోసం మీకు ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి 100% సార్, నాకు అంతా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఫస్ట్ ఆడియన్స్కి కూడా హిస్టరీ తెలిస్తే ఇంకా ఎక్కువ ఫాలో అవుతారు. సార్ ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఎంతసేపు ఇరాన్ ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలి అన్న ఆలోచన, అది కేవలం మతపరంగానే చూస్తామా, లేకపోతే డామినెన్సా, లేకపోతే పవర్ కోసమా, లేదా ఆయిల్ డామినెన్స్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మా దగ్గర నుంచే ఉండాలి అన్న ఆ స్టేట్మెంట్ కోసమా? అసలు ఎందుకు, వై ఈజ్ ఇజ్రాయెల్ బీయింగ్ టార్గెటెడ్ నౌ అండ్ దెన్? ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తారండి? పాకిస్తాన్ కానీ మిగతా ఇస్లామిక్ నేషన్స్, టర్కీ చేస్తున్నారు, అజర్బైజాన్ చేస్తున్నారు. వై ఈజ్ ఇండియా టార్గెటెడ్? హిందూ నేషన్. ఓకే, హిందూ నేషన్. కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఆఫ్టర్ ఇండోనేషియా తర్వాత మన దగ్గర అందరికన్నా పెద్ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిమ్స్ ఉన్న దేశం భారతదేశం. మీరు అడిగిన మతపరంగా కాదు ఇది బేసికలీ వీళ్ళ లాజిక్. నేను స్టార్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. రేపు చెప్తారనుకోండి పాకిస్తాన్, భారతదేశంగా ఉండనే అసలు వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళని ఫినిష్ చేసేయాలంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మా దేశం, మా ప్రాబ్లం మీకెందుకు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేశారంటే, సరే వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్. మా మీద ఆల్రెడీ 2-3 పెద్ద యుద్ధాలు జరిగినాయి మా మీద, మేము అన్నీ గెలుచుకున్నాం. ఇంకోటి అక్కడ ఒక చుక్క నీళ్ళు పడదు, వర్షం పడదు. అప్పుడు కానీ వాళ్ళ అగ్రికల్చర్లో నంబర్ 1 ప్రొడక్షన్, టెక్నాలజీలో దే ఆర్ నంబర్ 1, మిలిటరీ టెక్నాలజీలో దే ఆర్ సూపర్. వాళ్ళ ఐరన్ డోమ్ చూసాం చాలా మటుకు. మనం ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాను. ఇరాన్ కాదు, ఇరాన్ అక్కడి నుంచి కొనుక్కున్నారు దొంగతనంతో. అది పాకిస్తాన్ చేసినట్లనే. పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ జర్మనీ నుంచి దొంగతనం తీసుకొచ్చిన మనిషి ఏక్యూ ఖాన్. ఆయన సెటప్ చేశారు వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో
1980s 90sలో ఇజ్రాయెల్ ఆఫర్ చేశారు ఇండియాకి, మేము పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేస్తాం ఇప్పుడు ఇలాగా ఇరాన్ మీద చేస్తున్నాడు దాడి చేస్తామంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆలోచించండి, అప్పుడు చేస్తుంటే మనకి థ్రెట్టే ఉండదు పాకిస్తాన్ దగ్గర. సరే దాని పక్కన పెడదాము. ఇప్పుడు ఇరాన్ కేసులో ఏమైందంటే ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ చేతికి దొరికింది, వాళ్ళకి యురేనియం దొరికింది, ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఫర్ పీస్ఫుల్ పర్పసెస్. కానీ పీస్ఫుల్ అని ఇరాన్ ఎప్పుడు ఉండరు, మన అందరికి తెలుసు. వాళ్ళకి అంబిషన్ ఏంటంటే ఒకటి, మాకు వరల్డ్లో మేమే నంబర్ 1 లీడర్. అంటే ఒకవైపు టర్కీ ఏమంటున్నారంటే మేమే ఒరిజినల్ ఖలీఫా, అక్కడి నుంచి మా లైనేజ్ డైరెక్ట్ ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి మాకే, మేము ఖలీఫేట్ మేమే. ఒటువైపు సౌదీ అరేబియా ఏమంటున్నారు హోలియెస్ట్ సైట్స్ మా దగ్గర ఉంది, మెక్కాన్ మదీనా మా దగ్గర ఉంది, వీఆర్ ద ఒరిజినల్ ముస్లిం ఇస్లామిక్ నేషన్. ఇంకోవైపు పాకిస్తాన్ మన అసీం మునీ స్టేట్మెంట్ చూసుంటారు, వీఆర్ ద సెకండ్ ఆఫ్టర్ సౌదీ అరేబియా, మేమే సెకండ్ లార్జెస్ట్ ఇస్లామిక్ నేషన్ అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేమేం చేయాలి, మేము కూడా మా పవర్ చూపించాలని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉంది. బ్యాలిస్టిక్ అంటే మీకు ఒక 100 కిలోమీటర్ నుంచి 500-600 కిలోమీటర్ కొట్టచ్చు మీరు. ఇప్పుడు 1000 కిలోమీటర్ కూడా ఉంది, మిసైల్స్ కొట్టచ్చు. కానీ మిసైల్స్ని మీరు ఒకటి అమ్యునిషన్ పెట్టి పంపించవచ్చు, ఇంకోటి న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించవచ్చు. న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు, ఉంటుంది దమ్కి ఇవ్వడానికి ఉంటుంది అంతే, నా దగ్గర ఉంది చూడు అని చెప్పడానికి. పాకిస్తాన్ చేసినట్లు మనం బ్లఫ్, మోదీ గారు అన్న వీ కాల్ దేర్ బ్లఫ్ అన్నారు. ఇరాన్ ఏం చేశారంటే న్యూక్లియర్ ప్రాసెసింగ్ మొదలుపెట్టి వాళ్ళ పవర్ ప్లాంట్ ఉంది, వాళ్ళకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడ వాడుకుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. మనం బయట నుంచి తెప్పించుకున్న యురేనియం అంతా, అది కాకుండా మన దగ్గర ఉన్న కొంచెం యురేనియం వాడుకొని దాన్ని ప్రాసెస్ చేసి రాడ్స్లో తయారు చేసి మన కల్పాకం కానివ్వండి, మిగతా మన కైగా లాంటి అటామిక్ పవర్ ప్రాజెక్ట్స్కి పంపిస్తాం. ఓకే, అక్కడ వాళ్ళు దాన్ని న్యూక్లియర్ పవర్గా వాడుకుంటారు, న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడానికి వాడుకుంటారు. దానికి ఒక ప్యూరిటీ లెవెల్ ఉంటుంది. ఓకే, అంటే మీరు వెపన్ గ్రేడ్కి వెళ్ళాలంటే న్యూక్లియర్ సివిలియన్ యూస్కి మీకు 20-40% ప్యూరిటీ ఉంటే చాలు. 40 కూడా చాలా ఎక్కువ. కానీ మీరు 60% దాకా ప్యూరిటీ మీరు, అంటే ఈ సెంట్రిఫ్యూజ్ అంటారు దాన్ని. మీరు కాలేజ్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ట్యూబ్స్ పెట్టి ట్యూబ్స్లో కొన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు, దాన్ని ఫాస్ట్గా తిప్పుతాం. దాని నెక్స్ట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, సేమ్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ న్యూక్లియర్ యురేనియంలో యూజ్ చేస్తారు ప్యూరిటీ తీసుకురావడానికి. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇరాన్ ఈ కొంచెం రిలాక్స్గా ఉన్న టైంలో యూఎస్ కానీ వీళ్ళని కానీ బయట నుంచి ఏదో ఇంకో పేరు చెప్పి ఆ సెంట్రిఫ్యూజ్ తెప్పించుకున్నారు. సో వీళ్ళు ప్యూరిటీ ఎక్కువ చేస్తాడం మొదలు పెడితే యూఎస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత మేము బాంబ్ చేస్తాం మీ మీద అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA, వీళ్ళు వరల్డ్ వైడ్ ఒక వాచ్ డాగ్ అంటాం మనం. అంటే ఎక్కడెక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వీళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇట్స్ UN బాడీ, ఇండిపెండెంట్ UN బాడీ అన్నమాట. సో IAEA ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఇరాన్ మీద మేము మొత్తం నిఘా పెట్టబోతున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్స్ ఉంటుంది వాళ్ళకి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్. మీరు ఎందుకు వాడుతున్నారు, మీరు ఎక్కడి దాకా వచ్చారు, లేదు చూడండి మేము సివిలియన్కే వాడుకుంటున్నాం, ఆ రికార్డు చూసుకోండి అని చెప్పి అంతా చూపిస్తారు. అది కాకుండా వాళ్ళు CCTV కెమెరా పెడతారు, చాలా హై రెజల్యూషన్, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది ఇరాన్ మీద అన్నమాట. మన మీద కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి మనం కూడా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అది కాకుండా ఇరాన్ ఏం చేశారంటే ఈ ప్యూరిటీ ఎక్కువ పెంచడం మొదలుపెట్టారు. 50 దాకా వచ్చారు, 50 నుంచి 55కి వచ్చారు. మొన్న 55కి వచ్చినప్పుడు సడన్గా ఇజ్రాయెల్ ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే ఒకసారి 60% క్రాస్ చేస్తే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయవచ్చు. యురేనియం ప్యూరిటీ 60% కన్నా ఎక్కువ అయితే యూ కెన్ మేక్ న్యూక్లియర్ వెపన్స్. అప్పుడు దాకా మీ సివిలియన్ యూస్కి వాడుకుంటారు. ఆ టైంలో అమెరికా నెగోసియేషన్స్ మొదలుపెట్టారు. మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్తో మాట్లాడడం, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ బహ్రెయిన్లో జరిగింది, ఒమాన్లో జరిగింది టాక్. కానీ ఇక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు ఇరాన్ ఫైనల్ ఏమేంటంటే మాకు బాంబు కావాలి. కానీ వాళ్ళు ఏమంటారు, మేము చేయట్లేదు, చూడండి మేము మంచి అబ్బాయిలు మేము ఏం చేయట్లేదు. కానీ IAEA ఏం చెప్పారంటే వీళ్ళు చీట్ చేస్తున్నారు, వీళ్ళు కెమెరాలు ఆఫ్ చేసేస్తున్నారు, కెమెరా మీద బట్టలు వేసేస్తున్నారు, ఏదేదో పని చేస్తున్నారు, సెంట్రిఫ్యూజ్ తెప్పించుకుంటున్నారు బయట నుంచి, ప్యూరిటీ ఎక్కువ చేస్తున్నారు. సో లాస్ట్కి వచ్చినప్పుడు ఒక 2 వారాల ముందు ఫైనలీ ఇజ్రాయెల్ డిసైడ్ చేసుకున్నారు, ఇంకా ఒక నెల ఆగితే 2 నెలలు ఆగితే వాళ్ళు వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళని ఆపలేము, పాకిస్తాన్ లాగా అయిపోతారు. మా దగ్గర ఒక 100, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర 80 వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ గ్రేడ్ వెపన్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర 150 ఉంది, చైనా దగ్గర 500 ఉంది, US అయితే బియాండ్ థౌజండ్స్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఏమైందంటే లోకంలో 5-6 నేషన్స్ ఉన్నారు వెపన్స్ ఉన్న నేషన్స్. ఇరాన్ దగ్గర వస్తే వీళ్ళకి భయం ఏంటంటే ఇజ్రాయెల్కి వాళ్ళు ఎప్పుడైనా వాడుకుంటారు, ఎక్కడైనా వాడుకుంటారు. హూతీస్కి ఇచ్చేస్తారు,
హెజ్బుల్లాకి ఇచ్చేస్తారు, హమాస్కి ఇచ్చేస్తారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఇజ్రాయెల్. ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ బాంబ్ వేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న 1000 కిలోమీటర్ దాకా మీరు అసలు ఉండలేరు. నెక్స్ట్ 5000 సంవత్సరాల దాకా ఉండలేరు మీరు అక్కడ. అది కంప్లీట్ అంత రేడియేషన్ ఉంటుందన్నమాట. మనం చూసాం హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది అనేది. సో న్యూక్లియర్ డెటనేషన్ అంటే చాలా సీరియస్ ఇష్యూ. దానికోసం మనం ఇప్పుడు డెటనేషన్ చేస్తున్నప్పుడు, మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక డెజర్ట్లో వెళ్ళి చేసుకుంటాం మనం టెస్ట్. పోఖ్రాన్ ఎందుకు టెస్ట్ చేస్తామంటే పోఖ్రాన్ డెజర్ట్ నడిమిట్లో ఉంది, మన థార్ డెజర్ట్ నడిమిట్లో రాజస్థాన్లో. అది కూడా లోపలికి తవ్వి 20 కిలోమీటర్ లోపలికి వెళ్ళి, లేకుంటే 15 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ మనం వెపన్ పెట్టి టెస్ట్ చేస్తాం దాన్ని. సో రేడియేషన్ పైకి రాకుండా. చిన్న ఎర్త్క్వేక్ లాగా ఉంటుంది, భూకంపంగా వస్తుంది ఆ టైంలో, 3-4 రిక్టర్ స్కేల్ మీద వస్తుంది అనమాట. సో ఈ దాంట్లో ఇజ్రాయెల్ ఏం డిసైడ్ చేశారంటే 2 వారాల ముందు వీళ్ళని ఇట్లా ఇడవకూడదు, వీళ్ళు తయారు చేసుకుంటే వీళ్ళది ఫస్ట్ వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టాలి. సో వీళ్ళు 3-4 సైట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఈ న్యూక్లియర్ అసెట్స్ సివిలియన్ యూస్ ఒకటే, మీరు కల్పాకం లాంటి రియాక్టర్ కానివ్వండి, కైగా లాంటి రియాక్టర్ అంతా మనకు కనిపిస్తుంది బయట న్యూక్లియర్ ప్లాంట్ అంటే. కానీ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు స్టోర్ చేసేది మౌంటైన్స్ లోపల స్టోర్ చేస్తారు. మన పాకిస్తాన్ చూసాం, కిరాణా హిల్స్లో కొట్టాం మనం వాళ్ళ మీద. కొట్టలేదని మనం అంటున్నాం, కానీ జరిగింది. వీ డింట్ హిట్ ద వెపన్స్ డైరెక్ట్లీ, కానీ దాన్ని కైరానా హిల్స్ ఫేస్ అంటే మౌంటైన్ లోపల ఎంటర్ అయ్యే గేట్ ఉంది చూడండి, అక్కడ కొట్టాం. ఇప్పుడు దాంట్లో లోపల ఎంటర్ చేయలేకపోతున్నారు పాకిస్తాన్. అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇజ్రాయెల్ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే భారతదేశం చేసిన అదే స్ట్రాటజీ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేశారు. ఒకటి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు మొత్తం. మనం కూడా అదే చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండే మొత్తం ధ్వంసం చేసిన తర్వాత మనకు ఫ్రీ రైడ్ అయిపోయింది. మనకి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయలేకపోయినారు, మన రన్వేని కొట్టాం. సో దేవర్ స్టక్. మన వాళ్ళకి ఫ్రీ టైం దొరికింది, మిసైల్స్ కూడా ఎట్లా కావాలంటే అట్లా కొట్టారు మన వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇజ్రాయెల్ కూడా అదే చేశారు ఇరాన్ మీద. కానీ ఇరాన్ దగ్గర ఒక అడ్వాంటేజ్ అంటే పాకిస్తాన్ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర మిసైల్స్ చాలా ఉన్నాయి. ఓవర్ ద ఇయర్స్ ఈ హమాస్ హూతీస్కే వాళ్ళు ఆల్మోస్ట్ 40,000, వీళ్ళు హెజ్బుల్లాకి ఆల్మోస్ట్ 30,000-40,000 మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో చిన్న మిసైల్స్ ఉంటాయి, పెద్దది ఉంటాయి, బ్యాలిస్టిక్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. అది కాకుండా ఇరాన్ దగ్గర కూడా 1,200 మిసైల్స్ ఉన్నాయి వేరియస్ కెపాసిటీస్లో. ఒకటి కొన్ని 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే ఒకటి 500 కిలోమీటర్ డిస్టెన్స్ కొడుతుంది అనమాట. కొన్ని అట్మాస్ఫియర్కి వెళ్ళి మళ్ళీ రీఎంటర్ అవుతుంది. దాన్ని ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. మన దగ్గర బ్రహ్మోస్ ఉంది చూడండి అట్లాంటిది. సో వాళ్ళు ఇంకో పేర్లు ఉన్నాయి దానికని. మనం బ్రహ్మోస్ అని వాడుకుంటాం. మన దగ్గర అగ్ని ఉంది. మిగతా మన దగ్గర చాలా మటుకు రేంజ్ మిసైల్స్ ఉన్నాయి అనమాట. నాగ్ ఉంది అందరూ, యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఇరాన్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ జరిగిన దాడిలో ఫస్ట్ వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారంటే వాళ్ళ మేజర్ కమాండర్స్, ఆర్మీ చీఫ్ కానివ్వండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానివ్వండి, వాళ్ళ మేజర్ ఆర్మీ కమాండర్స్ని 10 మందిని చంపేశారు. సూపర్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలియదు, వాళ్ళ తోడున్న వాళ్ళకి తెలియకుండా ఇస్రాయెల్లో ఉన్న మొసాడ్ వాళ్ళు ఇరాన్లో వచ్చి అక్కడ ఉండి చేపించారు ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చే ముందు రికార్డింగ్ ఒకటి వింటున్నాను. వీళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేశారంట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు. మీరు మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తే మిమ్మల్ని ఎవరు ట్రాక్ చేయలేరు టెక్నికల్గా. కానీ అది కూడా ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉందంట. మొబైల్ ఆఫ్ చేస్తే పెడితే కూడా టెక్నాలజీ మీ మొబైల్ ట్రాక్ చేస్తారంట. సో ఇజ్రాయెల్ ఇస్ సూపర్ డూపర్ స్మార్ట్ టెక్నాలజీలో వాళ్ళని. అది కాకుండా ఇంటెలిజెన్స్లో మొసాడ్ లాంటి ఏజెన్సీని ఈవెన్ అమెరికన్ సిఐ పనికిరాదు. దే ఆర్ సూపర్. ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం కాదు. వాళ్ళ మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది అథ్లీట్స్ని చంపిన వాళ్ళలో 8 మంది వచ్చి చేశారు. మెయిన్ టెర్రరిస్ట్ 8 మందిని వాళ్ళు చంపారు. తర్వాత ఒక్కరినైతే ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి బ్రెజిలియన్ జంగిల్లో వెళ్ళి కొట్టారు. ఆలోచించండి. మొసాడ్ ఇస్ చాలా సూపర్. వాళ్ళు చాలా ప్లేసెస్లో అసాసినేషన్ చేశారు ఇలా ఎనిమీస్ మీద అనమాట. ఇజ్రాయెల్ ఎనిమీస్ ఎక్కడకుండా వాళ్ళ మీద చేశారు. అది కాకుండా ఇప్పుడు జరిగిన మొన్న దాంట్లో ఫస్ట్ వీళ్ళ ఆర్మీ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు. న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేశారు. దీనికన్నా ముందు కూడా చేశారు. ఈవెన్ యూఎస్ చేశారు. సొలైమానీ బాంబింగ్ ఒకటి ఉండే, ఫేమస్ బాంబింగ్ ఒకటి, అక్కడ కూడా వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు మన హెజ్బుల్లా బాంబింగ్ చూసాం. హెజ్బుల్లాది మీటింగ్ జరుగుతున్నప్పుడు నస్రుల్లాని కొట్టారు. అది కూడా బంకర్ 3 ఫ్లోర్ల కింద. బంకర్ బస్టర్ బాంబ్ అంటారు దాన్ని. అంటే బాంబు పైనుంచి డ్రిల్ చేసుకుంటూ పోతుంది. డ్రిల్ చేసి వెళ్ళి కింద ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి కంప్లీట్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. షాక్తో చనిపోతారు, మంటలేమి ఉండదు. ఈవెన్ నసరుల్లా బాడీ అట్లనే దొరికింది ఇంటాక్ట్. ఈ డైడ్ ఆఫ్ షాక్. ఇజ్రాయెల్ మనకు అదే బాంబ్ బాలాకోట్లో ఇచ్చారు. బాలాకోట్ బాంబింగ్ భారతదేశం చేసినప్పుడు మన పుల్వామా అటాక్ తర్వాత వీ డిడ్ బాలాకోట్, వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ మీద అటాక్ చేసాం పాకిస్తాన్లో. మనకు వాడిన బాంబ్ బంకర్ బస్టర్ బాంబ్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఆ బాంబులు లేవు అన్నప్పుడు మనం ఇజ్రాయెల్కి ఇచ్చాం.
మన దగ్గర అదే మ్యానుఫ్యాక్చర్. అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఇండియాకి డయాస్పొరా ఇస్ దేర్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అండ్ తెలియకుండానే ఇందాక కూడా మీరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం తెలియక ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని మనం కూడా టెర్రరిస్ట్ కాదు అనుకుంటూ బట్ వీఆర్ స్టిల్ సపోర్టింగ్ దేర్. ఇండియా ఇద్దరికీ తెలిసిన నేషన్ అవ్వడం వల్ల సపోజ్ ఇఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ అ స్టాండ్, ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇండియా? ఎవరికి సపోర్ట్ చేస్తే నష్టం? న్యూట్రల్గా ఉన్నా కూడా ఒక రకంగా కత్తి మీద సావులానే ఉంది ఇండియా పరిస్థితి. అసలు వాట్ ఈస్ ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఫర్ ఇండియా? ఎవరికి సపోర్ట్ చేయాలి? చేస్తే ఎవరికి మంచిది? చేయకపోతే ఏం జరగబోతోంది? ఇద్దరికి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందండి. మనకి ఎప్పుడైనా పాజిటివ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తోనే ఉంది. దానికోసం మొన్న SCO ఒక బాడీ ఉంది, మన బ్రెజిల్, చైనా వీళ్ళందరూ ఉన్న సోవియట్ యూనియన్ ఉన్న ఒక బ్లాక్ ఉంది ఒకటి. అక్కడ మొన్న ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. భారతదేశం దాని నుంచి బయటకు వచ్చేసింది రెజల్యూషన్. వీ డింట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారతదేశం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇరాన్తో కూడా మనం ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇరాన్కి ఏం కావాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వైపు నుంచి ఎవరు రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ వార్లో ఒక్క దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ వాళ్ళ వైపు రావట్లేదు. ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది సార్? మరి ఇండియా సపోర్ట్ చేయట్లేదు, ఇండియా కండమ్ చేయట్లేదు. వీఆర్ నాట్ డిక్లేర్డ్ దమ్ ఎస్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షియాస్, మన దగ్గర ఉన్న షియాస్, కశ్మీర్ వైపు షియా పాపులేషన్ ఎక్కువ. మీరు లదాఖ్కి వెళ్తే, లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీగా తీసుకుంటే లదాఖ్లో రెండు పీసులు ఉన్నాయి. ఒకటి నేను ఒక 1 year ముందు వెళ్ళాను అక్కడికి. ఒకవైపు వైపు బుద్ధిస్ట్ ఉంటారు, వేరే కార్గిల్ వైపు లద్దాఖ్ది మొత్తం షియా ముస్లిమ్స్ ఉంటారు. మీరు అక్కడ వెళ్తే కాఫీ షాప్లలో, రెస్టారెంట్లలో, హెయిర్ కటింగ్ సెలూన్లలో అంత ఖొమేనీ ఫోటో కనిపిస్తుంది మీకు. దే ఆర్ షియాస్. ఇప్పుడు నేను అడిగారు చాలామంది నా దగ్గర, సురేష్ గారు ఈ కశ్మీర్ నుంచి వెళ్ళారా చాలామంది అంటున్నారు, ఇరాన్కి చదువుకోవడానికి అన్నారు. నేను చెప్పాను కరెక్ట్. మిగతా ఎవరైనా ఇండియా నుంచి యూఎస్కి వెళ్తారు, యూకేకి వెళ్తారు, యూరోప్కి వెళ్తారు, కెనడాకి వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు, కానీ ఇరాన్కి చదువుకోవడానికి ఎవరు వెళ్ళారు? నిన్న మొత్తం పెద్ద గొడవ రాత్రి కదా, మమ్మల్ని అందరిని ఎవాక్యువేట్ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి. అప్పుడు నేను కనుక్కున్నప్పుడు తెలిసిపోయింది వీళ్ళంతా కశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు, షియా ముస్లిమ్స్. సో ఇండియాకి ఆ రకంగా కూడా అక్కడ ఒక కనెక్షన్ ఉందన్న మనకి. ఓకే. తో కశ్మీర్లో గొడవ జరిగినప్పుడు మొన్న కూడా ద సేమ్ ఖమేనీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కశ్మీర్ ఇస్ అ డిస్ప్యూటెడ్ టెరిటరీ, ముస్లిమ్స్ని కశ్మీర్ భారతదేశం దగ్గర నుంచి గుంజుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఖమేనీ. ఓకే. రిలీజియస్ యాంగిల్ నుంచి. కానీ మనం దాన్ని లైట్గా తీసుకున్నాం. వీ జస్ట్ కండెమ్డ్ ఇట్. ఆయన తర్వాత దాని గురించి మాట్లాడలేదు, ఏదో ఒక రోజు జోష్లో చెప్పేసిండు అంతే. అదే టైంలో మనకి చాబార్ ఫోర్ట్ అనే పోర్ట్ ఉంది ఇరాన్లో. మన ఆ పోర్ట్ని కాంట్రాక్ట్లో తీసుకున్నాం, అంటే అవుట్సోర్సింగ్లో తీసుకున్నాం మనం. మనకు అక్కడ ఒక 6 berths ఇచ్చారు వాళ్ళు. చాలా క్రూషియల్ అది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి పాకిస్తాన్ నుంచి వెళ్ళకుండా మనకు వెళ్ళడానికి ఒక రూట్ అది చాబార్ ఫోర్ట్. మన అక్కడ చాలా వేలాది కోట్లు, ఆల్మోస్ట్ 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి ఆ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం. ఇరాన్ దగ్గర డబ్బులు లేవు. శాంక్షన్స్ వచ్చిన తర్వాత, యుఎస్ శాంక్షన్ పెట్టిన తర్వాత ఇరాన్ ఓపెన్లీ వాళ్ళ ఆయిల్ అమ్మలేకపోతున్నారు. ఇప్పుడు రష్యా చేస్తున్నట్లని యుక్రెయిన్ వార్ తర్వాత. కొన్ని రోజులు మనం కూడా కొనుక్కున్నాం ఇరాన్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ పేమెంట్ ప్రాబ్లం వచ్చింది. యుఎస్ అన్నారు బ్యాంకింగ్ సిస్టమ్ పనిచేయదు, ఇరాన్తో మీరు డీల్ చేసుకుంటే డీల్ చేసుకోండి అని. కొన్ని రోజులు మన దగ్గర రూపీ ట్రేడ్ చేసుకున్నారు, దాని తర్వాత బార్టర్ ట్రేడ్ పెట్టుకున్నారు. మీరు మాకు బియ్యం ఇవ్వండి, మేము మీకు ఫ్యూయల్ ఇస్తామని, క్రూడ్ ఆయిల్ ఇస్తామని. సో రెండు వైపు నుంచి మీరు అడిగిన ప్రశ్నకి మనకి ఇజ్రాయెల్ చాలా కావాలి మనకి. టెక్నాలజీ వైపు మన వెపన్స్ అన్నీ మన దగ్గర. మొన్న జరిగిన పాకిస్తాన్ మీద జరిగిన దాడిలో 3 మేజర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇజ్రాయలీ కంపెనీస్, భారతదేశంలో జాయింట్ వెంచర్గా. దాంట్లో ఒకటి హైదరాబాద్ కూడా ఉంది, పేరు చెప్పకూడదు. హైదరాబాద్ కూడా ఉంది ఒకటి బెంగళూరులో ఉంది. సో వాళ్ళ వెపన్స్ మనం వాడుకుంటున్నాం. వాళ్ళతో జాయింట్ ఫ్రెండ్షిప్ ఉండాలి లాంగ్ టర్మ్. ఎందుకంటే ఈ అయోత్తోలో ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పుడు కనిపించలేదు అంటున్నాం, 3-4 రోజు కనిపించట్లేదు, ఎక్కడున్నా ఎవరికి తెలియదు. ఈ రెజ్యూమ్ ఎప్పుడు పోతుందో తెలియదు. వీళ్ళేమంటున్నారంటే యుఎస్ ఇజ్రాయెల్ ఇద్దరు అంటున్నారు రెజ్యూమ్ చేంజ్, అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ని మార్చడానికి మాకేం ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. అది మా అల్టీరియర్ ఎయిమ్. వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ పీస్ఫుల్ యూస్కి వాడుకుంటే మాకు ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు వెపన్ గ్రేడ్కి వస్తే మేము వాళ్ళని కొట్టుపడేస్తాం. అదేం ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ 3 రోజుల్లో, ఎస్పెషలీ లాస్ట్ నైట్లో చాలా మట్టుకు ఇరాన్ మీద మేజర్ టౌన్స్ మీద, ఎస్పెషలీ తెహరాన్ కానివ్వండి, ఇంకోటి ఇస్ఫహాన్ అని చెప్పి వాళ్ళకి పెద్ద టౌన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్కి పెద్ద కనెక్షన్ ఉంది. ఇక్కడ మన వాళ్ళు ఈ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు, ఇంక్లూడింగ్ నిజామ్స్. కంప్లీట్ డైనస్టీ అక్కడి నుంచి వచ్చారు, అసఫ్జాయి.
సో వాళ్ళు ఈ హైదరాబాద్ మీరు ఎయిర్ నుంచి ఒక హెలికాప్టర్లో వెళ్ళి మీరు చార్మినార్ దగ్గర నుంచి ఒక షాట్ తీసుకొని అదే షాట్ మీరు ఇరాన్ ఇస్ఫహాన్ టౌన్ నడిమిట్లో తీసుకుంటే రెండు సేమ్ ఉంటుంది. సో ఇస్ఫహాన్ హైదరాబాద్ మోడల్ చేస్తుంది ఇస్ఫహాన్ మీద అనమాట. సో ఇస్ఫహాన్లో పెద్ద న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఉంది, ఇంకోటి ఫరోల్ది చెప్పి ఇంకో ప్లేస్లో ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. ఇదంతా మౌంటైన్స్ కింద ఉంది. దాన్ని ఇజ్రాయెల్ కొడుతున్నారు రెగ్యులర్గా. ఇప్పుడు అది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న 40,000 అన్నారు, ఫస్ట్ 1,00,000 మిసైల్స్ అన్నారు, దాన్ని మళ్ళీ డిగ్రేడ్ చేసి 60 అన్నారు, మళ్ళీ 40 అన్నారు, ఇప్పుడు 20 అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర బహుశా ఉన్నది ఒక 15,000 మిసైల్స్. దాన్ని కూడా లాంచర్ మీద పెట్టినప్పుడు నిన్న కూడా చూసాం మనం చాలా మటుకు వీడియోలు ఇజ్రాయెల్ కొట్టారు లాంచర్ మీద. ఎందుకంటే ఇది దివాళీ పటాకాలు కాదు కదా, ఏదో బాటిల్లో పెట్టి పంపించడానికి పైకి లాంచర్లు కావాల్సి వస్తుంది. మొబైల్ లాంచర్స్ ఉంటుంది, ఫిక్స్డ్ లాంచర్స్ ఉంటుంది. మొబైల్ లాంచర్స్ ట్రాక్ చేయడానికి డిఫికల్ట్ ఉంటుంది. పెద్ద లారీస్ ఉంటుంది, పెద్ద లారీ మీద ఒక మిసైల్ ఇట్లా పెట్టుకొని దాన్ని టిల్ట్ చేసి ఫైర్ చేస్తారు. సో దాన్ని ఆ టైం దొరుకుతుంది మీకు హాఫ్ అన్ అవర్. వీళ్ళు పైనుంచి శాటిలైట్లో చూసుకుంటూ కూర్చున్నారు ఇజ్రాయలీ. ఇమ్మీడియట్గా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ చెప్తారు దీని వెళ్ళి కొట్టరంటారా అని చెప్పి. నిన్న అదే జరిగిందన్నమాట చాలా చోట్ల. సో వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారు ఇరాన్ని. ఒక టైం వస్తుంది ఇంకో వారం తర్వాత 10 రోజుల తర్వాత ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? అదే టైం ఇజ్రాయెల్ కంప్లీట్గా దానికోసం నిన్న కూడా చూడండి ఇట్ హ్యాడ్ అబ్సల్యూట్ రన్ ఆన్ టెహరాన్. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు వెకేట్ టెహరాన్ ఇమీడియట్లీ, టెహరాన్ ఖాళీ చేయండి. వాళ్ళ మీడియా మనలాంటి దూరదర్శన్ లాంటి అవుట్ఫిట్ ఒకటి ఉంది వాళ్ళకి అక్కడ, దాని మీద దాడి చేశారు. లైవ్గా చూపించారు నేను రాత్రి చూడండి. ఒక లేడీ న్యూస్ చదువుతున్నప్పుడు లైవ్గా 9 PM బులెటిన్ కొట్టారు వాళ్ళు ఆ టైంలో కరెక్ట్గా. సో ఇజ్రాయెల్ ఏంటంటే టోటల్ డామినెన్స్. ఇప్పుడు ట్రంప్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది ట్రంప్కి. వాళ్ళకు కూడా ఇంకా దే హ్యావ్ నో అదర్ చాయిస్ యూఎస్కి ఇప్పుడు. సో ఎలా అయితే ఇరాన్ వెపన్స్కి ఇంకా మా దగ్గర అయిపోతున్నాయి అని చెప్పే స్టేట్కి వస్తుందో, న్యూట్రల్గా బిహేవ్ చేసే పొజిషన్ నుంచి ఇండియాకి కూడా కష్టమయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం సార్. బికాజ్ ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ ఇరాన్. ఏదో ఒక పాయింట్లో మేము న్యూట్రల్గా ఉండలేము అని అనుకున్న టైంలో భారతదేశానికి స్పెసిఫిక్గా హిడెన్ సైబర్ అటాక్స్ దగ్గర నుంచి, ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉందా? లేదు. ఎందుకంటే ఆయిల్ ట్రేడ్లో ఇరాన్కి అంత పెద్ద షేర్ లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ మీద బ్యాన్ ఉంది కంప్లీట్గా. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అంటాం మనం. ఒకవైపు సౌదీ అరేబియా, ఇంకోవైపు యమన్, ఒమాన్ వీళ్ళందరూ నడిమించి ఇరాన్ పక్క నుంచి ఒక స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అని చెప్పి చిన్న ఒక వాటర్ వే ఉంది. దాని నుంచి ఆల్మోస్ట్ 60% వరల్డ్ ఆయిల్ అక్కడి నుంచి ఫ్లో అవుతుంది. ఆయిల్ పెద్ద పెద్ద ట్యాంకర్లో. ఇరాన్ దానికి ఆపారనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఆయిల్ మార్కెట్. కానీ ఒకవేళ ఆయిల్ మార్కెట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు రేపటి కోసం ఇవాళ కొనాం మనం. నెక్స్ట్ 1 yearకు ఉన్న కాంట్రాక్ట్ మనం సైన్ చేసుకుంటాం ఆల్రెడీ. మనని కాదు ఏ దేశమైనా. ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి, అరామ్కో కానివ్వండి, అట్లాంటి కంపెనీస్తో ఒక నెక్స్ట్ 1 year 2 yearsకి అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేసుకుంటాం. పర్ బ్యారెల్ మాకు $60, $62, $70 లేకుంటే $55 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటుంది క్రూడ్కి. లైట్ క్రూడ్, స్వీట్ ఆయిల్ అంటారు, బ్రెంట్ క్రూడ్ అంటారు, చాలా వేరియేషన్స్ ఉంటుందన్నమాట. మనం అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం, తెప్పించుకుంటాం, దాన్ని రీఫైన్ చేసుకుంటాం. రీఫైన్ చేసి మనం ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం కానీ వీరందరూ తీసుకెళ్ళి వాళ్ళ బంక్లో ఫిలప్ చేసుకుంటారు. సో రేపటికి వచ్చే వారానికి ఎప్పుడు మనం క్రూడ్ కొనాం. మనకి ఇప్పుడు ప్రాబ్లం కూడా జరిగింది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఒక 6 నెలల తర్వాతనే ఉంటుంది, ఇప్పుడు ఉండదు. అది కాకుండా భారతదేశం దగ్గర యూఎస్ చేసినట్లనే మనం కూడా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టాం. అంటే మంగళూరు వైపు, ఇంకోటి వైజాగ్ వైపు ఉందనుకుంటే ఎక్కడని చెప్పట్లేదు, పెద్ద అండర్గ్రౌండ్ ట్యాంకర్స్ తయారు చేసుకున్నాం మనం. ట్యాంక్స్ పెద్దది, చాలా పెద్దది. అక్కడ ఏం చేసుకుంటాం అంటే ఒక నెల కోసం ఉన్న క్రూడ్ ఆయిల్ అక్కడ రెడీగా పెట్టుకుంటాం మనం. దాంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా కానీ మనకు 1 నెల రోజులు 2 నెలల రోజులు నడిపించడానికి మన దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఉండదు. సో వీ విల్ నెవర్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం. అది కాకుండా మన దేశం ఎకానమిక్ క్రాష్ అస్సలు ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇరాన్ ఈజ్ నాట్ ఎ మేజర్ పవర్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ దగ్గర ఉన్నది ఒకటి ఆయిల్ ఒక్కటే వాళ్ళ దగ్గర, ఇంకోటి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ స్ట్రెంగ్త్. అది ఇప్పుడు చాలా మటుకు డిగ్రేడ్ అయిపోయింది కంప్లీట్గా. సార్, ఇప్పుడు బేసికల్గా ఇరాన్ దృష్టిలో ఇజ్రాయెల్ అనే ఒక నేషన్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు అని ఒక డామినెన్స్ కోసం స్టార్ట్ చేసిన ఫైట్లో యుఎస్, యూకే, చైనా, ఈ 3 నేషన్స్లో సార్ ఏది అడ్వాంటేజ్ తీసుకొని ఆ మంటలో నిప్పులో ఆజ్యం పోయడం అంటారు చూడండి, ఆ ఆజ్యం పోసే దేశం ఏది? అండ్ పీస్ పేరుతో సైలెంట్గా పవర్ని గ్రాప్ చేసే స్కెచ్ ఏ దేశం వేస్తుంది సార్? మీరు యూకే, యుఎస్, ఇజ్రాయెల్ ఒక్కటే కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ నుంచి ఫైర్ చేసిన మిసైల్స్ మొన్న కూడా దాంట్లో 30% మిసైల్స్ని కొట్టుపడేస్తుంది యూకే,
యుఎస్ అని కాకుండా ఈవెన్ జార్డన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. మిగతా ఐరన్ డోమ్కి వచ్చేదాకా ఇజ్రాయెల్ దగ్గర వచ్చేదాకా 70% మిగిలింది. దాంట్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 90% కొట్టి పడేశారు. 10% మిస్ అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా మన పాకిస్తాన్ జరిగినప్పుడు మీరు చూస్తుంటారు ఆకాశంలో కొడుతున్న షాట్స్ ఉన్నాయి చూడండి, అదే జరుగుతుంది. మన దగ్గర ఉన్న ఐరన్ డోమ్ S-400, అది కాకుండా దాని తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఆకాష్ తీర్ ఉంది, దాని తర్వాత యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉంది. నడిమిట్లో ఒక 5-6 ఉన్నాయి మిసైల్ రేంజెస్. ఇజ్రాయెల్ దగ్గర డేవిడ్ స్లింగ్ అని ఒకటి ఉంది, దట్ ఈస్ బియాండ్ 200 to 300 కిలోమీటర్స్ వచ్చే మిసైల్స్ తీసుకుంటుంది. దగ్గరకు వచ్చిన 100 కిలోమీటర్ల వచ్చి ఇది మన వాళ్ళ ఐరన్ డోమ్ చూసుకుంటుంది అనమాట. అది కాకుండా పేట్రియట్ అని చెప్పి ఇంకో ఎక్స్టెండెడ్ రేంజ్ 500 కిలోమీటర్ ఇంకోటి ఉంది వాళ్ళది, అది అమెరికన్ టెక్నాలజీ. అది ఇది 3 వాడుకోవడం. అది కాకుండా అమెరికా థాడ్ అని చెప్పి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, THAD, అది మన S-400 లాగా అనమాట. దాన్ని కూడా అమెరికా ఒక సెట్ తీసుకొచ్చి ఇజ్రాయెల్లో పెట్టారంట, చెప్పట్లేదు దాని గురించి, మాట్లాడలేదు. అంటే యుఎస్ ఇస్ సైలెంట్లీ సపోర్టింగ్ ఇజ్రాయెల్. హ్యాస్ టు అండ్ ఈస్ డూయింగ్ ఇట్ ఆల్సో. ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు నిన్న కూడా, వీఆర్ నాట్ ఫైటింగ్ దిస్ వార్ బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ ఇజ్రాయెల్, వీఆర్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే ఒక కమ్యూనిటీ, ఈ జూయిష్ కమ్యూనిటీ యుఎస్ అని కాదు, లోకంలో ఎక్కడైనా దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ. ఫినాన్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది, మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది. యుఎస్లో కూడా అంతే. ఏ యుఎస్ పొలిటీషియన్ కూడా జ్యూస్ని ఇగ్నోర్ చేయరు. ఓకే, ఆ పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో డయాస్పోరా ఉన్నారు చూడండి, మనం ప్రొఫెషనల్స్, మన డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఉంటాం, వాళ్ళది కాదు, వాళ్ళు మీడియా కంట్రోల్ చేస్తారు. ట్రంప్ ఎక్కువ రిలీజ్ చేస్తే ట్రంప్ని దింపేస్తారు, బైడెన్ దింపినట్లు. ఆ పవర్ ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయెల్ అని కాదు, జ్యూస్కి ఉంది. జ్యూస్కి ఉంది. వాళ్ళు ఏ దేశంకైనా వెళ్ళండి మీరు, జ్యూస్ ఉంటారు అక్కడ. మన ఎప్పుడు జోకింగ్లు చెప్తారు, ఎక్కడ పోయినా మలయాళీలు కనిపిస్తారు, కేరళ నుంచి ఉన్న వాళ్ళు ఈవెన్ మూన్లో కనిపిస్తారు, అదేలాగా ఇజ్రాయేలీలు కూడా కనిపిస్తారు, జ్యూస్ కనిపిస్తారు. కరెక్ట్ అది. అండ్ వాట్ అబౌట్ యూకే అండ్ చైనా సార్? చైనా ఇప్పుడు ఏం చెప్పారండి, యూకే ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ డీల్ ఎనీవే. ఓకే, దాంట్లో డౌట్ లేదు. యూకే ఇస్ విత్ ఇజ్రాయెల్ అనమాట. వాళ్ళు చిన్న చిన్న ఇజ్రాయెల్, యుఎస్ ఇస్ విత్ ఇజ్రాయెల్, చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుందో చైనా ఎవరు చేయట్లేదు ఇప్పటికి. చైనా ఓన్లీ రెజల్యూషన్ పాస్ చేస్తుంది, మేము కండెమ్ చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఎందుకంటే చైనాకి భయం ఏంటంటే మేము దీంట్లో గిట్ట దడితే యుఎస్ వచ్చి అక్కడ వాళ్ళ తైవాన్ దగ్గర వచ్చి కూర్చుంటారు, యుఎస్ సౌత్ చైనా సీలో మమ్మల్ని మా షిప్ని పోనీయరు, మేము దీంట్లో గొడవ మాకు పెట్టక్కర్లేదు. వాళ్ళు ఓడిపోతున్న పార్టీతో మేమేం పెట్టుకోము ఇరాన్లో, వాళ్ళు ఓడిపోతారు, రేపు పారిపోతారు, ఇక ఆయన రష్యాకి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు ఖమేని, కానీ వెళ్ళిపోతారు, గాయబైపోతారు అని ఒక కాన్ఫిడెన్స్. అంటే ఎవరికి ఇరాన్ మీద నమ్మకం లేదు ప్రస్తుతం. లేదు, ఎందుకంటే ఆ రెజీమ్ పవర్ పోయింది ఇప్పుడు. ఓకే, వాళ్ళు ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే వీళ్ళు ఇన్విన్సిబుల్ పవర్, వీళ్ళ దగ్గర మిసైల్స్ 1,00,000 మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళు ఈజీగా ట్యాకిల్ చేసుకోండి. ఇజ్రాయెల్ ఎట్లా అంటే వాళ్ళు 1 సంవత్సరం ప్లాన్ చేశారు ఈ ఆపరేషన్, రైజింగ్ లైన్ ఆపరేషన్. ఇప్పుడు మన జరుగుతున్న ఈ ఫైట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఆ టార్గెట్స్ కొట్టారు. ఫస్ట్ ఆర్మీ జనరల్స్ మొత్తం వైప్అవుట్ చేసేసారు, రెవల్యూషనరీ గార్డ్ టాప్ టియర్ అంతా చేసేసారు. ఆలోచించండి, ఒక దేశంలో ఉన్న టాప్ మిలిటరీ కమాండ్ మొత్తం తీస్తే ఎట్లా ఫంక్షన్ చేస్తారు. సరే అని చెప్పి ఖమేనీ నెక్స్ట్ ఇన్ కమాండ్ ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేశారు. ఆయన్ని 1 గంట సేపు ముందు కొట్టిపడేశారు, ఇజ్రాయెల్ ఖతం చేశారు ఆయన కూడా. ఇప్పుడు ఆలోచించండి, భయపడతారు, కొత్తని పెడితే వాడిని కొట్టేస్తారు. సినవార్ అదే అయిందా, సినవార్ చనిపోయినప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ చంపిన తర్వాత వాళ్ళ బ్రదర్ని అపాయింట్ చేశారు, వాడిని 6 నెలలలోపు వాడిని కూడా కొట్టేశారు. అదే సార్, ఇజ్రాయెల్ మాస్టర్ మైండ్తో చూసుకుంటే ఇది కేవలం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్లా చూడాలా, లేకపోతే ఈస్ దిస్ పేవింగ్ అ వే ఫర్ థర్డ్ వరల్డ్ వార్? థర్డ్ వరల్డ్ వార్ ఇక్కడ జరగదండి, ఇట్స్ ఓన్లీ అ కాన్సెప్ట్. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు జరిగింది? చిన్న కిడ్నాపింగ్ ఇన్సిడెంట్తో జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ ఒక మిస్అండర్స్టాండింగ్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత వీళ్ళందరూ వచ్చి పడ్డారు, జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, తర్వాత లాస్ట్ యుఎస్ కూడా వచ్చి పడ్డారు. అలా ఒక్కొక్క దేశం కలుసుకుంటూ వెళ్తే వరల్డ్ వార్ ఎప్పుడు జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో ట్రేడ్ వాజ్ నాట్ అ బిగ్ థింగ్. ఇప్పుడు ట్రేడ్ ఇస్ వెరీ బిగ్ థింగ్. అందరికి భయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా యుద్ధం వస్తే మా ట్రేడ్ పెద్ద దెబ్బతింటుందని. ఇప్పుడు చూడండి, యుక్రెయిన్ రష్యా 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఎవరైనా కలుస్తున్నారండి? ఎవరు కలవట్లేదు. రష్యాకి తెలుసు మేము ఇది గెలవలేము మొత్తం, కానీ యుక్రెయిన్ తెలుసు మేము కూడా గెలవలేము అని చెప్పి, కానీ కొట్టుకుంటున్నారు. అదే సార్, ఒక్కొక్కళ్ళ శత్రువు ఒక్కొక్కళ్ళకి మిత్రుడు అవుతారు అంటారు కదా. ఎనిమీస్ మై ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ అలానే కనుక ఆలోచిస్తే ఇప్పుడు రష్యా అండ్ ఇజ్రాయెల్ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, బికాజ్ ఆల్రెడీ వాళ్ళిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క దేశం యాడ్ చేసుకుంటూ వెళ్తే రేపు ఒక పెద్ద విధ్వంసం జరుగుతుందా అని భయం వేస్తుంది. లేదు, ఏం కాదండి, వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. రష్యాకి ఇప్పుడు టైం లేదు. రష్యాకి వాళ్ళ దగ్గర ఉన్న యుక్రెయిన్తో ప్రాబ్లం నడుస్తుంది. వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయడానికో ఎవరిని డిఫెండ్ చేయడానికి వెళ్ళరు. వాళ్ళ ఇంట్లోనే మంట పట్టుకుంది, వాళ్ళు చూసుకుంటున్నారు దాన్ని. ఇంకొక ఇంట్లో ఏం చూసుకుంటామని వాళ్ళు. సో దే విల్ నాట్ డూ ఎనీథింగ్. చైనా నేను చెప్పినట్లు బికాజ్ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్, అమెరికాతో ఉన్న ట్రేడ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు కూడా దీంట్లో వచ్చి పడరు ఇప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్. దే కెనాట్ హెల్ప్ ఇరాన్ ఆల్సో. మీరు మిసైల్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఇరాన్ వాడుకోలేరు ఇప్పుడు దాన్ని.
ఆ టెక్నాలజీ డిఫరెంట్ ఉంటుంది. పాకిస్తాన్కి మొన్న ఇచ్చినట్టు వాళ్ళ టెక్నాలజీ లాగా అయిపోతుంది. వాడుకోవడానికి పాకిస్తాన్కి తెలియదు ఎట్లా వాడుకోవాలని, వాళ్ళు వాడుకోలేకపోయారు. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఏదైనా చైనా దగ్గర తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ కానీ ఏదైనా కానివ్వండి. సో ఇరాన్ యాజ్ అ నేషన్ ఇస్ ఫినిష్డ్. కానీ రెజీమ్ చేంజ్ జరుగుతుందా, లేకుంటే కొత్త లీడర్షిప్ టేక్ ఓవర్ చేస్తారా? ఆ కొత్త లీడర్షిప్ పాత లీడర్షిప్ కన్నా ఇంకా ఏం చెప్తారు, రిలీజియస్లీ ఇంకా కొంచెం అరెగెంట్ అయిపోతారా, ఇంకా కొంచెం ఏం చెప్తారు స్ట్రాంగ్ అయిపోతారని భయం ఒకటి ఉంది. ఇప్పుడున్న లీడర్షిప్ కొంచెం మోడరేట్ అనిపిస్తారు మీకు అప్పుడు అని చెప్పేసి దాన్ని చూస్తూ ఉండాలి మనం. ఎందుకంటే షా ఆఫ్ ఇరాన్ కానీ వాళ్ళ కొడుకు, ఇప్పుడు షా ఆఫ్ ఇరాన్ లేరు కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ రిటర్న్ రావచ్చు అంటే అది రాలేరు. ఇరాన్లో డెమోక్రసీ వస్తుందంటే అది కూడా డౌట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇరాక్లో వెళ్ళారు యుఎస్, ఏం చేశారు, మొత్తం ధ్వంసం చేసి సద్దాం హుసేన్ బయట పంపించింది, అక్కడ మెస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంది. లిబియాకి వెళ్ళారు, ఏం చేశారు, ఇదే పని చేశారు. సిరియాకి వెళ్ళారు, ఏం చేశారు, ఇదే పని చేశారు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, అక్కడ కూడా మొత్తం ధ్వంసం చేశారు యుఎస్. సో యుఎస్ ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ ధ్వంసం చేసి వాళ్ళ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుఎస్ నెవర్ ఫాట్ ఎ వార్ ఆన్ ఇట్స్ సాయిల్. వాళ్ళ సాయిల్ మీద ఇవాళ దాకా ఒక ఫైట్ జరగలేదు. 2 సార్లు జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్, జాపనీస్ పైలట్స్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేశారు, కామికాజ్ అటాక్ చేశారు. సెకండ్ 9/11 జరిగినప్పుడు. రెండిని యుద్ధం అని చెప్పలేము, కానీ సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్ వచ్చింది దాని తర్వాతనే. ఫస్ట్ పర్ల్ హార్బర్ జరిగిన తర్వాత న్యూక్లియర్ బాంబ్ తీసుకెళ్ళి వేశారు, మా మీద దాడి చేశారు కదా, మేము చేసి చూపిస్తామని చేసుకెళ్ళి. దానికోసం అమెరికా ఇప్పుడు కూడా ఇరాన్ అదే వాన్ చేస్తున్నారు. మా బేసెస్ ఉంది ఖతార్లో, వీళ్ళ చాలా పెద్ద బేస్ ఉంది యుఎస్ది. సౌదీ అరేబియాలో పెద్ద బేస్ ఉంది. మీరు యూ నేమ్ ఇట్ అండ్ ద బేస్ ఇస్ దేర్. యుఎస్కి 15 బేసెస్ ఉన్నాయి వెస్ట్ ఏషియాలో, పెద్ద వాళ్ళ 20 ఎయిర్క్రాఫ్ట్లు, మొత్తం అమెరికన్ సిటీ లాగా ఉంది వాళ్ళ దగ్గర. దాని మీద దాడి చేస్తే మేము మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాము, మీరా హూతీలా ఎవరైనా కానివ్వండి. అదొక భయం ఇరాన్కి ఉంది. ఎలాగో అమెరికా డైరెక్ట్గా సపోర్ట్ ఇజ్రాయెల్కే చేస్తోంది. సో ఇరాన్తో పెట్టుకోదు, ఒకవేళ పెట్టుకోదలుచుకున్నా ఇరాన్ విల్ బి ఫినిష్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆటోమేటిక్లీ. సరే, ఈ నేపథ్యంలో ఏ మిసైల్ ఎప్పుడు పేలుతుందో తెలీదు ఇరాన్ మీద. ఇరాన్ రెజీమ్ ఎంత మారుతున్నా, ఆ చేంజింగ్ ఓవర్ చూసుకుంటున్నా సరే, బట్ స్టిల్ ఇఫ్ ఇజ్రాయెల్ ఈస్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇరాన్ ఫినిష్ చేసే నేపథ్యంలో వన్ షాకింగ్ ఇన్సిడెంట్ వేర్ ఇండియా షుడ్ ఆల్సో బీ ఈక్వల్లీ రెడీ ఫర్ ఆర్ వెల్ ఎక్విప్డ్ ఫర్ 4C చేసుకుంటూ ఇండియా కూడా జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్ ఏమైనా మీ ప్రెడిక్షన్లో ఉందంటారా? వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? న్యూక్లియర్, ఎందుకంటే ఫోర్డ్రో కానివ్వండి, వాళ్ళది నాన్స్ 2 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరుగుతుంది. ఆల్రెడీ కొంచెం లీకేజ్ ఉందని చెప్తున్నారు నాన్స్ ఫెసిలిటీ నుంచి. అది చాలా డేంజరస్, ఎందుకంటే న్యూక్లియర్ లీక్ ఒకసారి మొదలైతే దానికి ఎండ్ ఉండదు. 500 కిలోమీటర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 1000 కిలోమీటర్ దాకా వెళ్ళచ్చు. దానికోసం పాకిస్తాన్ మీద మనం ఎప్పుడు డైరెక్ట్ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద దాడి చేయం, ఇండైరెక్ట్గా చేస్తాం మనం. ఎందుకంటే అది ఒకసేపు గాలి కొట్టి రాజస్థాన్ వైపు వస్తే మొత్తం రాజస్థాన్ ఫినిష్ అయిపోతుంది రేపు. సో న్యూక్లియర్ అనేది చిన్నపిల్లల ఆట కాదు, అండ్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. హ్యాండిల్ చేస్తున్న నేషన్ మనకు థ్రెట్ లేదు, కానీ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగింది అనుకోండి, దాని చుట్టుపక్కల 500 కిలోమీటర్ దాకా దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానికోసం ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా వాళ్ళ అసెట్స్ మీద దాడి చేయట్లేదు. వాళ్ళ ఎంట్రన్స్, మనం కొట్లనే ఎంట్రన్స్లో కొడుతున్నారు దాని, ఎందుకంటే అన్ని మౌంటైన్స్ లోపల ఉంటుంది. సో దాని లోపలికి పంపించి మిసైల్ కొడుతున్నారు. ఏమైనా కంటామినేషన్ ఉంటే కంటామినేషన్ ఆ మౌంటైన్ లోపల ఉండిపోతుంది. దాని తర్వాత కాంక్రీట్ వేసి సీల్ చేయొచ్చు. చెర్నోబిల్ మీకు అందరికి గుర్తుంటుంది, మనందరికీ. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ బ్లాస్ట్ అయినప్పుడు ఇప్పుడు కూడా నెక్స్ట్ 2000 సంవత్సరాలు కూడా దాని పక్కన ఎవరు ఉండలేరు 500 కిలోమీటర్ దాకా. దాని న్యూక్లియర్ ఇంపాక్ట్ ఇప్పుడు కూడా జనరేషన్స్కి ఫీల్ అవుతుంది. క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు, పిల్లలు అసలు పుట్టినప్పుడు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో న్యూక్లియర్ అనేది చిన్నపిల్ల బ్యాలిస్టిక్ మిసైల్ లాగా కాదు. న్యూక్లియర్ టెక్నాలజీ అనేది డిఫరెంట్ బాల్ ఇంపాక్ట్ ఉంటుంది. దానికోసం ఎవరైనా కానివ్వండి, దానికోసం ఇజ్రాయెల్ కూడా తెలుసు ఎక్కడ దాకా కొట్టాలో వాళ్ళు కొడుతున్నారు. దాని తర్వాత అమెరికా చూసుకుంటారు మిగతా అని చెప్పేసి. సో అమెరికా ఏం చేస్తారంటే ఇప్పుడు బహుశా ఏం జరగబోతుందంటే, ఆల్రెడీ ట్రంప్ G7 నుంచి రిటర్న్ వచ్చేసారు, జల్దీ 1 డే ముందే వచ్చేసారు. ఏం చేయబోతున్నారంటే దే విల్ హోల్డ్ ద న్యూక్లియర్ అసెట్స్, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా అదే చేశారు. పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ మీద అమెరికా పట్టుంది, ఎందుకంటే అది కిட்ட తాలిబాన్ దగ్గర దొరికింది అనుకోండి ఫినిష్డ్. తాలిబాన్ రేపు తీసుకొచ్చి యూఎస్ మీద వేస్తారు. వాళ్ళకి అది భయం ఉంది ఒకటి, ఎవరు టెర్రరిస్ట్ చేతిలో పడకూడదు. అది మెయిన్ స్ట్రాటజీ. అది ఇజ్రాయెల్ ఉండేవండి, యూఎస్ ఉండేవండి, యూకే ఉండేవండి, మనం కూడా అంతే. న్యూక్లియర్ కమాండ్ అనేది ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో డిఫరెంట్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర న్యూక్లియర్ బటన్ ఉంటుంది లాంచ్ చేయాలంటే, కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ సపరేట్ ఆ బటన్ ప్రెస్ చేయలేరు. ఒక చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. చాలామంది అప్రూవ్ చేసి లాస్ట్లో బాంబింగ్ కోసం అప్రూవల్ వస్తుంది అనమాట. అండ్ మనకు ఆల్రెడీ నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది. సో మనం ఎప్పుడు వాడం, కానీ మన దగ్గర 180 దాకా రెడీమేడ్ మిసైల్స్ ఉన్నాయి. దాన్ని అసెంబుల్ చేయడం, పంపించడం. న్యూక్లియర్ మిసైల్స్ ఎప్పుడు అసెంబుల్ చేసి పెట్టరు,
అని ఫిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వార్ హెడ్ అది మిసైల్ ఉంటుంది, దాని మోటార్ ఉంటుంది, దాని మిగతా పార్ట్స్ ఉంటుంది, లాస్ట్లో వార్ హెడ్ ఉంటుంది. దానిలో నార్మల్ బాంబ్ పెట్టచ్చు, న్యూక్లియర్ బాంబ్ పెట్టచ్చు. కానీ న్యూక్లియర్ బాంబ్ ఎవరు వాడరు. ఐ కీప్ రిపీటింగ్ దిస్. సో ఒక థ్రెట్గా వాడుకుంటారు కానీ ఎప్పుడు న్యూక్లియర్ వాడరు ఎవరు, ఏ రెస్పాన్సిబుల్ నేషన్ అయినా కానీ. సో ఈ విషయంలో భారతదేశం జాగ్రత్తగా ఉండాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం ఇంకా బెటర్ సార్. అట్లీస్ట్ మనకి చాబార్ ఫోర్ట్ ఎక్కడ పోకూడదండి. వీ నీడ్ చాబార్ ఫోర్ట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సోవియట్ యూనియన్ ఆ రీజన్లో ఆఫ్ఘనిస్తాన్ కన్నా కొంచెం పైన మనకి ఇప్పుడున్న రిలేషన్షిప్ అజర్బైజాన్తో వీళ్ళు కొట్లాడబెట్టుకున్నాం. మన అర్మేనియాని సపోర్ట్ చేస్తున్నాం మనం. అర్మేనియాస్ టెక్నికలీ క్రిస్టియన్ కంట్రీ, అజర్బైజాన్ ఇస్ టోటలీ ఇస్లామిక్. దానికోసం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ వీళ్ళు ముగ్గురు ఒక ట్రయోకా అయిపోయారు పార్ట్నర్షిప్లో. సో అదే టైంలో అజర్బైజాన్ మీద దాడి జరిగి యుద్ధాలు జరిగింది అక్కడ కూడా. నగోర్నా కారాబాక్ అని చెప్పి పెద్ద ఒక ఏరియా ఉంది, దాని మీద పెద్ద గొడవ నడుస్తుంది మన కాశ్మీర్ లాగానే. సో దానికి సపోర్టింగ్ మనం చేస్తున్నప్పుడు అండ్ యాజ్ పర్ అవర్ రిపోర్ట్స్, ఇప్పుడు మీడియాలో కూడా వచ్చింది, నేను సీక్రెట్గా ఏం చెప్పట్లేదు, వీఆర్ గాట్ ఎయిర్ బేస్ ఇన్ ఆర్మేనియా, మన దగ్గర ఉందంట ఒక బేస్ అక్కడ. సో మనకి చాబార్ ఫోర్ట్ ఇరాన్ నుంచి, ఎందుకంటే గల్ఫ్ నుంచి వచ్చే షిప్స్ని, మనం ఈవెన్ ఇండియా వైపు నుంచి వచ్చే షిప్స్ని డైరెక్ట్ ఆర్మేనియా పంపించడానికో లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ పంపించడానికి మనకు ఒక రూట్ ఉంటుంది. ఇరాన్లో మనకు ఒక ఫేవరబుల్ రెజీమ్ ఉంటే, గవర్నమెంట్ రేపు వస్తే మనకు మంచిది. మళ్ళీ ఇంకో పాకిస్తాన్ లాగా తయారు కాకూడదు. కానీ అది చూసుకుంటారు, ఇజ్రాయెల్ కానీ యూఎస్ కానీ చూసుకుంటారు, వాళ్ళకి పప్పెట్ రెజీమ్ని పెట్టుకుంటారు అక్కడ. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎట్లా చేశారు అట్లనే వాళ్ళ కోసం కావాలని మనిషిని అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు, అంతే. చూద్దాం సార్ ఈ ప్రొసీడింగ్స్ ఎక్కడి దాకా వెళ్తాయో. కానీ అసలు ఇదంతా ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఇజ్రాయెల్ ఎగ్జిస్ట్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పడానికి ఇరాన్ ఎవరు సార్? అది ఇరాన్ అని కాదు ఆల్ ద ఇస్లామిక్ నేషన్స్ అసలు వాళ్ళు ఎవరు సార్ ఇంకొక నేషన్ ఎగ్జిస్ట్ అవ్వకూడదని చెప్పడానికి? ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తే మేబీ ఈ 2 నేషన్స్ మధ్యలో పీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రపంచం అంతా హ్యాపీగా సాఫీగా సాగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం.